నెల్లూరు జిల్లా సోమశిలలోని సోమేశ్వర ఆలయాన్ని దేవాదాయ శాఖ రాష్ట్ర సలహాదారులు జ్వాలాపురం శ్రీకాంత్ శర్మ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త ఉప్పల సోమ సుందరమూర్తి, సోమశిల మాజీ సర్పంచ్ ఉప్పల విజయకుమార్ శర్మ, వేద పండితులు శ్రీకాంత్ శర్మకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సోమశిల ఆలయ అభివృద్ధి విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. వీలైనంత త్వరలోనే దేవాదాయ శాఖ నిధులతో సోమేశ్వర ఆలయాన్ని పూర్వ వైభవంగా తీసుకొస్తామని చెప్పారు. వారి వెంట ఆత్మకూరు సీమ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు శివకుమార్ శర్మ, దేవాదాయ శాఖ ఈవో ప్రసాద్, ఆలయ ప్రధాన అర్చకులు అన్నవరపు రామకృష్ణ శర్మ, సోమేశ్వరాలయ వాస్తు సిద్ధాంతి కనుమల్ల సత్యనారాయణ శర్మ, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు బ్రాహ్మణ సంఘ సభ్యులు మరియు ఆలయ చైర్మన్, ఈవో వీరందరూ సమిష్టిగా కలిసి ఇక్కడ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం జరిగింది. నిజంగా ఈ కామాక్షి సమేత శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం దాదాపు 900 సంవత్సరాల కిందటిది. ఈరోజు నిజంగా నాకు పూర్వజన్మ సుకృతం అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ వచ్చి అభిషేకం చేసుకోవడం, స్వామివారిని దర్శించుకోవడం, ఈ యొక్క కార్తీక వనభోజ కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ యొక్క ఆలయాన్ని ఫ్లడ్స్ రూపకంగా కొంచెం డ్యామేజ్ జరగడం జరిగింది. అమ్మవారి ఆలయము దీన్ని CGF నిధుల కింద వీళ్ళు అప్లై చేశారట. దీన్ని నేను తొందరలోనే పరిశీలించి కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ ఆలయాన్ని తొందరలో పునర్నిర్మాణం చేసేటట్టుగా, అమ్మవారి ఆలయాన్ని తొందరలో కూడా ఇక్కడ మనం ఆలయాన్ని మరీ నిర్మించుకొని ఆలయాన్ని అమ్మవారిని సపరేట్గా పక్కన పెట్టడం జరిగింది. నిజంగా ఆ ఫ్లడ్స్లో ఈ అమ్మవారు అంత దూరం కొట్టుకొని పోయి 3-4 కిలోమీటర్లు పోయిన తర్వాత దొరకడం అనేది నిజంగా ఈ ప్రాంత ప్రజలు జనులు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్న. అమ్మవారు ఏ చెక్కు చెదరకుండా అమ్మవారి విగ్రహం అట్లే ఉంది, అలాగే ఉంది, చూడడం జరిగింది. ఈ యొక్క ఆలయాన్ని తొందరలో జీర్ణోద్ధారణ కింద CGF కింద నిధులు కేటాయించి మేము తొందరలో దేవాదాయ శాఖ తరఫున ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకువెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని తొందరలో చేస్తామని చెప్పి మీ అందరికీ, గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తాం.